నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. కామెడీ లెజెండ్ బాబు మోహన్ గారు ఈరోజు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. ఇన్నేళ్ల కెరియర్ చూశారు మీరు, సినిమా జీవితాన్ని. అప్పటికి ఇప్పటికీ సినిమా రంగంలో వచ్చిన మార్పులు ఏంటి? ఒక నటుడిగా మీరు ఇప్పుడు ఎందుకు సినిమాలకు దూరంగా ఉన్నారు? ఎవరన్నారండి దూరంగా ఉన్నారు? మీకు అట్లా అనిపించిందా? కళ వచ్చిందా? లేక మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్లో కనపడదా? మీకంతా బ్యాక్గ్రౌండ్లే కావాలి, మా ఫేస్లు వద్దు కదా. నేను ఇప్పుడు 10 సినిమాలు యాక్ట్ చేస్తున్నానమ్మా. వెరీ నైస్. యాక్ట్ చేసేటిగా కూడా బ్రహ్మాండమైన సినిమాలు చేస్తున్నాను. తెలుగువాడిగా అన్ని భాషల్లో నటించి, ఏ తెలుగు నటుడు ఇతర భాషల్లో నటించాల? ఏ తెలుగు నటుడు అది తెలుగు సినిమా పుట్టిన కానుంచి కూడా మద్రాసులోనే ఉండి కూడా అతిరథ మహారథులు ఇతర భాషల్లో ఇతర భాషలందరూ తెలుగులో నటించారు. అయితే ఇప్పుడు చేసే సినిమాల్లో ఒక 2 సినిమాలు 38 భాషల్లో తీస్తున్నారు. అంటే నేను ముందు తెలుగు అంటేనే ఒప్పుకున్నాను. నేను ఒప్పుకున్న తర్వాత ఫస్ట్ డే షూటింగ్ చూసి లంచ్ టైంలో వచ్చారు డైరెక్టర్ ప్రొడ్యూసరు బాబుమోహన్ గారు, మీ క్యారెక్టరు అన్ని భాషల్లో మేము ఒక్కొక్క భాషకు ఒక్కొక్కరు అనుకున్నాము. నా క్యారెక్టరు తెలుగులో నేను అనుకోండి, తమిళ్లో ఒక అతను, కన్నడలో ఒక అతను, అట్లా అన్ని క్యారెక్టర్స్. కానీ మీ క్యారెక్టర్ మాత్రం అన్ని భాషల్లో మీరే అని అన్నారు. తప్పల పాపం వాళ్ళు అంత ఇదిగా అంటున్నప్పుడు మీ మీ యాక్షను, మీది, మీ టైమింగు, మీ ఎక్స్ప్రెషను మాకు ఎవడు దొరకట్లేదు అంటే సరే అన్న. ఆ 2 భాషలు 2 సినిమాలు కూడా అనుకోకుండానే మామూలు సినిమాలుగానే ఒప్పుకున్నా. ఒకటి ఒప్పుకుంటే 10 వచ్చినాయి. ఓహో, నాకు ఇంకా గిరాకీ బాగానే ఉందిరా నాయనని సరే అనుకున్నా. అందుట్లో ఒక 5 కంప్లీట్ చేసిన. ఈ లోపల ఒక సినిమాకి బాగా ఈ చేజింగ్లు అవన్నీ పెట్టారు కడప అడవుల్లో, అనంతపూర్ అటు. కొంచెం బ్యాక్ పెయిన్, అంటే ఆ సినిమా చూస్తే మీకు అర్థమైంది. భయంకరంగా చేజు, నన్ను చంపడానికి ప్లాన్ జరుగుద్ది, అందులోంచి దూకటం ఉంటుంది, అవన్నీ ఉన్నాయి. అయితే యాక్షన్ అన్న తర్వాత నేను నా ఏజ్ ఏంటి, నా వయసు ఏంటి అవి ఉండవు కనుక కొద్దిగా అది కొంచెం ఇబ్బంది వచ్చింది. అయితే 38 భాషల్లో తీసే ఈ సినిమాలు 600 దేశాల్లో రిలీజ్ చేస్తుంటారు. మొన్ననే డబ్బింగ్ అంతా అయిపోయింది కనుక బ్రహ్మాండంగా 10 సినిమాలు చేస్తున్నాను. అవి రిలీజ్ అయితే మళ్ళా ఊపుంటుంది. అసలు నటించకుండా నేనేం లేను. ఆ ఒకటడకు టీవీ సీరియల్ 300 ఎపిసోడ్స్ చేశాను. ఇంకొకటి పిల్లల ప్రోగ్రామ్, ఇవన్నీ కామెడీ షో కూడా జడ్జిగా చేశారు. ఇక నేను ఎప్పుడూ బుల్లితెరని కాదని, టీవీలను కాదని నేను ఎప్పుడు లేను. ఎందుకంటే నేను టీవీ యాక్టర్గానే ఎంటర్ అయ్యాను. ఆ కొత్తగా దూరదర్శన్ వచ్చినప్పుడు ఆ దూరదర్శన్ ప్లేలు వేసేవాడిని సరదాగా. అక్కడే నన్ను మెచ్చుకొని ఒకేసారి ఆడిషన్ పెట్టి వాటి టీవీ యాక్టర్గా, రేడియో ఆర్టిస్ట్గా నన్ను సెలెక్ట్ చేశారు. నా రేట్ ఏంటో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాల్లో ఏం తీసుకుంటారో నేను టీవీకి నా రేటు. సో లైఫ్ లాంగ్ ఆఖరి శ్వాస కూడా నా శవం కూడా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నటించట్లేదని మీరు అనుకోవడానికి వీల్లేదు. అసలు ఆ టాపిక్ ఎత్తడానికి వీల్లేదు. వాళ్ళకు, మా ప్రేక్షక దేవుళ్ళకు వినపడటానికి వీల్లేదు. ఆఖరి శ్వాస వరకు నేను నటించడానికి రెడీగా ఉంటా, నటిస్తూ ఉంటా, ప్రేక్షక దేవుళ్ళకు కనిపిస్తూనే ఉంటాను. సూపర్ సార్. సో ఒక్కసారి మీ కెరియర్ కనుక రివైండ్ చేసుకుంటా, అంటే ఇన్నేళ్ళు సినిమా రంగంలో ఉన్నారు కదా, సో ఫస్ట్ మీకు గుర్తుందా? అంటే ఎందుకని మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు ఒక ఇన్స్పెక్టర్గా ఉన్నారు, సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? నాకు అనిపించాల. తను మా తహసీల్దారులుగా అనేవాళ్ళు, ఏంటరా నువ్వు నాటకం వేసినవాడుగా, సినిమా యాక్టర్ అవుతావా, హీరో అవుతావా, కొన్ని కమెడియన్ అవుతావరా నీ బతుకి? ఎప్పుడైనా ముఖం చూసుకున్న అద్దంలో ఎందుకురా నీకు నాటకాలు అంటే, సరదాకి సార్ ఫ్రెండ్స్ వేద్దామంటే సరే అన్నా. అంటే అట్లా తహసీల్దారులు అనేది, అదే తహసీల్దారులు అదే నన్ను అట్లా అన్నోళ్ళు
మామగారు 50 డేస్కి పెద్ద సన్మానం నాకు ఖమ్మంలో. ఆ సభకు ఆ అన్న ఒక తహసీల్దార్ సభలో వచ్చి కూర్చొని, నేను స్టేజ్ మీద కూర్చొని నన్ను ఎత్తుకొని తీసుకొచ్చారు స్టేజ్ మీదకి. చూస్తే పక్కన కూర్చొని ఉన్నారు అని లేచి గురుగారు అంటే, ప్లీజ్ కూర్చో, నీకోసం వచ్చినాను, నీకోసం వచ్చి. అంత సన్మానం అయినాక దిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ దగ్గరికి వెళ్ళి కలిస్తే కళ్ళ నిండా నీళ్ళు ఆయన చనిపోయాడు ఇప్పుడు పాపం. అట్లా ఈ ఈ అన్నోళ్ళంతా ఇప్పటికీ మా బాబు మోహన్ అంటారు. భగవంతుడు అంతటి అదృష్టాన్ని ఇచ్చాడు. మనుషులు ఇచ్చింది కాదు, గాడ్. సరే, గాడ్ ఇచ్చిన నా గురువు గారు కోడి రామకృష్ణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆహుతి. అంటే ఈ ప్రశ్నకు బదులేది ఫస్ట్ పిక్చర్ రాజశేఖర్ హీరో. అదే రాజశేఖర్ గారు అంటే మేము కొద్దిగా అప్పటి ఆ సినిమాతో ఫ్రెండ్స్ అయినాం. ఈ ప్రశ్న బదులు ఆయన ఎందుకో నచ్చింది. నేను యాక్ట్ చేస్తుంటే ఆయన వచ్చి కూర్చునేవాడు, భలే చేస్తున్నాను. రెండో రోజే పోయి కోటరామకృష్ణ గారికి చెప్పాడు. అప్పుడు అదేదో సినిమా జరుగుతుంది, షూట్ తలంబ్రాల ఏదో జరుగుతుంది. పిలిపించిన కోటరామకృష్ణ గారు, ఏంటి బాగా చేస్తున్నావు, మా రాజశేఖర్ చెప్పాడు మన సినిమాలో చేస్తామంటే చేస్తాను. 6వ రోజు 7వ రోజు ఆ సినిమాలో ఇంటిది ఏది ఆహుతి. ఆహుతి 100 డేస్. ఆహుతి వెంటనే అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బుక్ అవుతూనే ఉన్నాను. మళ్ళీ ఈ జనరేషన్లో కూడా బుక్ అవ్వడం మళ్ళీ 10 సినిమాలు అన్నారు ఇప్పుడు. అంటే మొన్న మినిస్టర్గా ఉన్నా కదండి, ఆ గ్యాప్ మినిస్టర్గా చేయకూడదు. క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి చేయకూడదు. సీఎం కూడా క్యాబినెట్ ర్యాంకే కనుక అప్పుడు ఎన్టీ రామారావు గారికి కూడా పర్మిషన్ లేదు సీఎంగా ఉన్నప్పుడు నటించడానికి. అందుకనే సీఎంగా లేని టైంలో మళ్ళీ నటించారు మేజర్ చంద్రకాంత్ అవన్నీ. కనుక చంద్రబాబు గారు నో అన్నారు. గ్యాప్, చిన్న గ్యాపు. సరేని ఒకటి ఒప్పుకుంటే మళ్ళా అంటే చేస్తూనే ఉన్నాం అడపదడప. కానీ అప్పుడు మా కోసమే క్యారెక్టర్లు రాసేది. ఓమని పెట్టి ఇప్పుడు బాబుమోహన్ ఈ క్యారెక్టర్ బాబుమోహనే. షూటింగ్ అప్పుడు క్యారెక్టర్ పేరు మారేది, రాత బాబుమోహన్ కోట అనే. కనుక అలా ఎంట్రీ అయింది, కంటిన్యూ అవుతూనే ఉంది, కంటిన్యూ అవుద్ది. సో మీరు ఎంతోమంది స్టార్ హీరోలతో కూడా యాక్ట్ చేశారు కాబట్టి వాళ్ళతో ఉన్న అసోసియేషన్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటారు. ఓ అమోఘం, అద్భుతం, వర్ణనాతీతం, చెప్పలేనిది, చెప్పనలివి కానిది అంతటి అనుభూతి. ఆ దేవుడు ఎన్టీ రామారావు గారే నా తమ్ముడు అనేది. అలాగే నాగేశ్వరరావు గారు నా అందగాడ ఎక్కడ అని అందగాడనే పిలిచేది. శోభన్ బాబు గారి ఇంట్లో ఏ హీరోలు ఏ నటులు భోంచేయలేదు. కానీ నేను మెడ్రాస్లో ఒక షూటింగ్లో ఉంటే లంచ్కి రావాలి నువ్వు, నేను ఎవరిని పిలవను, నిన్ను పిలుస్తున్నా అని పిలిచారు. లంచ్కి వెళితే 1 అంటే 1:05 అయింది. కానీ ఆయన 1 o'clock టేబుల్ మీద కూర్చొని ఉన్నారు. టైం అంటే టైం అంట. నాకేం తెలుసు, నాకు తెలియదు. నేను ఏవిఎం నుంచి పోయేసరికి ఆయన కూర్చొని ఉన్నాడు. మా ఇంటికి ఎవ్వరిని భోజనాలు పిలవలేదు, ఇద్దరినే పిలిచాను. ఎవరో చెప్పన్నాడు. నేనైతే ఒకళ్ళు ఉన్నా సార్ అన్న, ఇంకొకళ్ళు ఉన్నారు చెప్పన్నాడు. చెప్పలేను సార్ అన్న. రాజుబాబును నిన్నే భోజనానికి పిలిచింది మా ఇంటికి. అంతకంటే అదృష్టం ఏముంది చెప్పండి. అట్లా అందరూ హీరోయిన్లు. మా అక్క వాణిశ్రీ గారు నా తమ్ముడు బాబుమోహన్ అనేది. ఇక రమాప్రభ దగ్గర నుంచి రే రౌడీగా అనిపించేది రమాప్రభ. నేను ఆమె జనరేషన్ ఎక్కడ, నా జనరేషన్. కనుక అందరూ నన్ను ప్రేమించారు, అభిమానించారు. ప్రతి ఒక్కరికి నిజంగా నా జన్మ ధన్యం. ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు. సో ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోల్లో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు సార్? బాగా నచ్చిన హీరో అంటే మా అబ్బాయి ఉన్నాడు కదా, మా ఎన్టీ రామారావు గారి మనవడు, అలాగే మా కృష్ణ గారి కొడుకు, అలాగే మా చిరన్న కొడుకు, అందరూ మా వాళ్ళేనే. అంతా మా కుటుంబాలే. చిరన్న కొడుకు చిన్నప్పటి నుంచి చూసినవాడిని. ఇంకా మహేష్ బాబు నేను షూటింగ్లో ఉన్నాడు, బాబు మా మామిడు వస్తున్నాడా నువ్వు ఉన్నాడని చెప్పాను అని కృష్ణ గారు నా షూటింగ్ చూడటానికి వచ్చేది. అట్లా
అందరూ మా వాళ్ళే, హీరోలు అంతా యంగ్ హీరోస్ అంతా మా కుటుంబ సభ్యులు. అండ్ మీకు కోట శ్రీనివాసరావు గారికి ఉన్న అసోసియేషన్ అయితే అసలు ఆ హిట్ పేరు, హిట్ కాంబినేషన్ అనేది అందరికీ తెలిసిందే. ప్రతి సినిమాలో మీరు అన్నట్టుగా మీకు క్యారెక్టర్ నేమ్స్ కోట అండ్ బాబు మోహన్ గారు అని రాసినట్టే ఆ క్యారెక్టర్ నేమ్స్ తర్వాత సినిమాలో చేంజ్ అవుతాయి. బట్ విడిగా చూసుకుంటే పర్సనల్గా కూడా మీ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్గా, అంటే మీరు కూడా ఏదన్నా లోగా ఉన్నప్పుడు ఆయన ఆ, మీకు సపోర్ట్ ఇవ్వడం, లేదా ఆయన లో ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేయడం, ఇట్లా. లోగా మేము ఎప్పుడూ లేము. మేము కలుసుకున్నప్పుడు మేము, నేను బాబు మోహన్ అని మర్చిపోతాను, ఆయన కోట గారు అని మర్చిపోతాడు. మేము ఒక అన్నదమ్ములుగా, ఒక ఫ్రెండ్స్గా, జోవియల్గా సెటైర్లు వేసుకుంటూ అలాగే ఉంటాం. సినిమాల్లో ఎట్లా ఉంటాము, బయట కూడా సరదాగా ఉంటాం. అంతే తప్ప లో ఎప్పుడూ లేము, కాము కూడా. అది మా అదృష్టం. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి కమెడియన్స్ మీరు చూస్తున్నారు, అప్పటికి ఇప్పటికి కామెడీలో వచ్చిన డిఫరెన్స్ కానీ కమెడియన్స్లో వచ్చిన డిఫరెన్స్ కానీ మీరు ఎలా చెప్తారు? ఏమోనండి, నాకు తెలియదు. నేను ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. మా సినిమాలే మేము చూసుకునే అవకాశం, టైం లేకపోయేది. నేను మామగారు లాంటి హిట్ సినిమానే 365వ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ ఆ రోజు చూశాను. నేను 5-10 నిమిషాలే చూశాను, కానీ అప్పటికే ఓ అని జనం వచ్చేసారు. నేను ఆల్మోస్ట్ పారిపోయి బయటకు వచ్చాను. 365 రోజులు ఆడటం ఏంటి ఒకే థియేటర్లో, వెంకటేష, శ్రీనివాస్. 365వ రోజు హౌస్ఫుల్ ఏంటి అసలు అన్నారు మేనేజర్ వాళ్ళు. ఇంకా 100 రోజులు ఆడుద్ది సార్, మీ పాట కోసమే వస్తారు, టికెట్లు కొనుక్కుంటారు, వెళ్ళిపోతారు, ఇక ఇట్లనే వస్తారు. ఇక మీరు చూశారు కదా, ఇప్పుడు తలుపులు తీస్తే బయట దాకా జనం అండి. మరి ఒక కమెడియన్ చేసిన డ్యాన్స్కి అంత ప్రజాదరణ అంటే అది నా అదృష్టం. నేనేమి పెద్ద, నాకు డ్యాన్స్ రాదు, నేనేమి డ్యాన్స్ చేయలేదు, ఏం చేశానో నాకు సూపర్ హిట్ అయిపోయింది. సూపర్ డూపర్ హిట్. 365 రోజు సెకండ్ షో ఎవరికైనా ఉందేమో చూడండి. ఇప్పటికీ ఆ పాటన్న అందరూ డాన్స్ చేస్తారు, డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. ఏ పెళ్ళిళ్ళు వేసినా, ఏ ఏడ వేసినా ఓ అని డ్యాన్స్. సో మీ మళ్ళీ ఆ పాటను కొంతమంది మీద పెట్టారు, నేను పేర్లకి ఎందుకు, కానీ వారం రోజులు కూడా ఆడలేం మళ్ళీ. అది బాబు మోహన్ అదృష్టం. ఇప్పుడు మళ్ళీ రీమిక్స్ ఆ పాటనే చేయాలనుకుంటే మీరు ఓకే అంటారా? రెడీ. ఇప్పుడు మీరు ఆ పాట చేయాల్సి వస్తే ఏ హీరోయిన్తో చేస్తారు? ఎవ్వరు వచ్చినా చేస్తాను, ఎవరైనా రెడీ. అంటే సౌందర్య గారి స్టైల్లో ఇప్పుడు ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు హీరో? అంటే ఆ పాటకు స్టైల్ లేదు. అవును, ఎవరి స్టైల్ వాళ్ళదండి. ఆర్టిస్టులుగా, హీరోయిన్లు కానీ, హీరోలు కానీ ఎవరి స్టైల్ వాళ్ళది. బాబుమోహన్ లాంటి వాడు ఒకడు వచ్చి నేను బాబుమోహన్ లాగా చేస్తున్నాను అంటే జనం యాక్సెప్ట్ చేయరు. కొత్తదనం ఏమైనా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. కనుక ఏ ఆర్టిస్ట్ అయినా కూడా ఆ ఓన్ స్టైల్లో చేయాలి తప్ప ఆయనలాగా చేస్తా నేను అంటే ఎప్పుడు చూడరు. చేసింది చేస్తేనే చూడరు. మన సినిమాలు చేసినట్టే ఉందిరా, ఏముందిరా. కాకపోతే మా అదృష్టం ఏంటంటే ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్. మామగారిలో కామెడీ క్యారెక్టర్, మామగారి క్యారెక్టర్, మామగారి క్యారెక్టర్. మాయలోడిలో కామెడీ క్యారెక్టర్, మాయలోడి క్యారెక్టర్, మాయలోడి క్యారెక్టర్. చిన్నరాయుడి క్యారెక్టర్, చిన్నరాయుడి క్యారెక్టర్. పెదరాయుడి క్యారెక్టర్, పెదరాయుడి క్యారెక్టర్. ఏ సినిమా తీసుకున్నా ఆ క్యారెక్టర్ అసలు సంబంధం ఉండదు ఆ సినిమాలో క్యారెక్టర్కి, ఈ సినిమాలో. అది నా అదృష్టం. అట్లా చేయగలగటం నా అదృష్టం. మంచి క్యారెక్టర్, మంచి కాంబినేషన్స్. ఇక మాది, మేము కూడా కొంత మా కంట్రిబ్యూషన్ ఉండేది. మేము కూడా ఇట్లయితే బాగుంటుంది, అట్లయితే బాగుంటుంది అనుకునేది. నేను కోట గారు ఒకసారి కోట అన్నయ్య చెప్పేవాడు, అరే నేను ఎట్లంటగా నువ్వు ఇట్లంటారా అంటే, నువ్వు పెద్దోడు నేను అనప అనేది. అంటే స్క్రిప్ట్ పరంగా కాకుండా మీ సగం మా సొంతం ఉండేది. ఈవి సత్యనారాయణ గారు ఆ ఒక్కటి అడక్క ఏదో అదే అనుకో, రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో పెట్టారు, పెడితే నాకు నచ్చలేదు. కొంచెం బూతు ఎక్కువగా వస్తుంది. అమ్మో నేను చేయనన్నా, నేను షో నాకు బూత్ మాటలు ఇది వద్దు నాకు అలా అన్నా. నీ ఇష్టం వచ్చింది పెట్టుకో, సరే నీకు ఒక 2 గంటలు టైం ఇస్తుంది, ఆలోచించుకోపో అని వేరే చేసుకుంటూ ఉన్నాడు. ఈ లోపల నేను పోయి తిరుగుతున్నా వైజాగ్లో. ఒక బోర్డు కనపడదు నాకు, చైనీస్ రెస్టారెంట్. దాంట్లో ఆ చివరన ఇంత పెద్ద పొడుగు పేరు ఉంది. అది
ఏమో చైనీసు హోటల్ అన్నారు, ఇంత పొడుగు అంటే ఏముంటుందా అనుకున్నాను. పుహార్ అని ఉంది చివర్లో. ఆ, పుహార్ పూమ్ పుహార్. అది దాన్ని తెచ్చి ఈయన డైలాగులో అది తీసి అది దానికి తగిలిస్తే పూమ్ పుహార్ భలే ఉందిరా అని అన్నా అంటే బ్రహ్మాండం సూపర్ అన్నాడు. అట్లా ఎన్నో ఎందుకు ఏమిటి ఎలా ఇవన్నీ కూడా రిథమెటిక్గా అవును. ఎందుకు ఏమిటి ఎలా మరితే ఇక అవన్నీ మా Correct. కాంట్రిబ్యూషన్ అండ్ చేసినాం, నచ్చినాయి ప్రేక్షకులు. కూతురు అంటే ఇలా ఉండాలి ఇలాంటి ఒక డైలాగ్స్ అందులో. ఇక చాలా ఉంటాయి. సో ఈ తరం దర్శకుల్లో మీకు బాగా నచ్చిన డైరెక్టర్? ఈ తరం డైరెక్టర్లను నేను చూడలేదు, ఎవరీ చేయలేదు, మీరు అసలు ఈ ఈ ఈ జనరేషన్ మూవీస్ ఏం చూసారు? చూడలేదు. నాకు అంత టైం లేదు. ఈ మధ్యనే కదా నాకు రాజకీయాలకన్నిటికీ దూరంగా ఉండాలని అజ్ఞాతంగా ఉన్నాను. నేను దొంగతనంగా ఎవరికి కనపడకుండా ఉన్నాను ఒక 6 months నుంచి. ఎందుకో మీరు అడిగేసరికి నేను నో అని లేక ముందు కుదరదు తర్వాత చేద్దాంలే అన్నాను. కానీ మీరు ఒక్క తీరుగా అడిగేసరికి సరే అనుకున్నాను. అండ్ మీకు రాజకీయాలు మాట్లాడడం కూడా ఇష్టం లేదు అన్నారు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడకూడదు, అంత ఇంపార్టెంట్ ఏం లేదు ఇప్పుడు మాట్లాడేది. ఏదో ఎలక్షన్ అప్పుడు కానీ ఇంకేదైనా సందర్భాలుగా మాట్లాడచ్చు. మొన్ననే ఎలక్షన్ అయ్యి మొన్ననే గవర్నమెంట్ ఫామ్ అయ్యి సో ఈ ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు పనికి మాలినవి ఎవరికి ఉపయోగపడని అడుగుతారు. దానికి మేము చెప్పాల్సి వచ్చినప్పుడు అయితే వీడికన్నా తగులుద్ది, వాడికన్నా తగులుద్ది, ఎవడికన్నా తగులుద్ది. ఎవరికి తగలదు, న్యూట్రల్ గానే తెలంగాణ రాజకీయాల గురించి మీ అభిప్రాయం ఒకటి చెప్పండి, ఇంకేవి రాజకీయాలు అడగం. బ్రహ్మాండంగా ఉన్నాయి, అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. తెలంగాణ వచ్చిన నుంచి అబ్బో సూపర్. ₹1 ఎవరు ఫ్రాడ్ చేయలేదు, 1 ఎకరం భూమి ఎవరు ఫ్రాడ్ చేయలేదు. అబ్బా చాలా బాగుంది. సరిపోయినండి ఆన్సర్. సార్ సో ఇప్పుడు మీరు మళ్ళీ వస్తున్నారు కాబట్టి ఎలాగూ సినిమాల్లో ఎక్కడికి సో మీరు చేసేటువంటి క్యారెక్టర్ కానీ సినిమా డీటెయిల్స్ కానీ చెప్పాను కదా, అంటే ఒక్కటే చెప్పారు. మిస్టర్ బచ్చన్లో ఒక కీ రోల్ చేశాను. ఇందులో నేను ఒప్పుకున్న 10లో అదొకటి. ఓకే, కనుక మంచి క్యారెక్టర్స్ వేస్తున్నాను. మరి ఈ తరం దర్శకులు సినిమాలు చూడలేదన్నారు, ఇప్పుడు మీరు యాక్ట్ చేశారు కాబట్టి వర్కింగ్ స్టైల్ అప్పటికి ఇప్పటికి ఎలాంటి డిఫరెన్స్ ఉంది? ఏమండి Making style. లవకుశ సినిమా ఉన్నట్టుగానే ఇప్పుడు సినిమాలు తీస్తుంటారా? కొత్త తరం వస్తూనే ఉంటుంది, కొత్తదనం వస్తూనే ఉంటుంది, తీస్తూనే ఉంటారు, తీసేవాళ్ళు కూడా వస్తూనే ఉంటారు. ఇది చిత్రసీమ, చిత్రాలే ఉంటాయి అన్నీ. అంతే తప్ప ఎప్పుడో సినిమా పుట్టినప్పుడు తోలుబొమ్మలాటలాగా సినిమా ఇప్పుడు ఉండదు. ఒక తరానికి ఒక తరం, ఒక సినిమాకు ఒక సినిమా వెరైటీగా తీయాలని ప్రతి ఒక్కరు భావిస్తారు, ఆశిస్తారు. చూసేటోళ్ళు కూడా కొత్తదనం ఉండాలనే కోరుకుంటారు. పెద్ద పెద్ద సినిమాలు ఫ్లాప్ అవుతాయి, చిన్న చిన్న సినిమాలు ఇట్లయితాయి. అదేది బలగం అనే ఒకటి ఏదో, అరే ఏమి హిట్ అది, అసలు ఏముంది అందులో అని ఒక కొత్తదనం, చుట్టరికాలు, రక్త సంబంధాలు దాని మీద. నిజమే, ఇప్పుడు ఈ రోజుల్లో ఈ బంధాలు లేవు, ఎవరికి వాడే, దేనికి అదే. కనుక అలాంటి కొత్త పాయింట్ ఎవరు చూపించినా చూడటానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు. ఎప్పటికైనా అది జరుగుతూనే ఉంటుంది. కొత్తదనం కాకుండా పాతది తీస్తే చూస్తారా? పాతని కొత్తగా తీస్తే చూస్తారేమో, చూడరు. దాంట్లో ఏదో కొత్తదనం. ఇప్పుడు పార్ట్ 2 తీశారు మొన్ననే పుష్ప, యాజ్ ఇట్ ఈజ్ దాంట్లోనే ఉంటే ఇక దీన్ని చూసేది ఎందుకు? ఇంకా దీంట్లో ఏమైనా పెట్టాడేమో కొత్తదని చూస్తారు, అంతే కదా. కనుక సినిమా కూడా అంతే, ఒక సినిమాకు ఒక సినిమా డిఫరెంట్గా ఉంటేనే చూస్తారు. సో మీరు ఒక సినిమా మనిషిగా కంటెంట్, క్యారెక్టరైజేషన్కి ఈ కమర్షియాలిటీ జోడించడం, వీటన్నిటిని ఎలా డిఫైన్ చేస్తారు? నేను డైరెక్టర్ని కాదన్న, యాక్టర్ని. నా క్యారెక్టర్ వరకు ఎలా పోషించాలో, ఎలా అయితే బాగుంటుందో నేను అంతవరకే చూస్తాను. ఏదన్నా కథ చెప్తానంటే నేను విన్ను, క్యారెక్టర్ చెప్పండి మీ క్యారెక్టర్ మాత్రమే, అంతవరకు. నేనే కొన్ని సినిమా అంతా ఇది ఇట్ట కాదు అది అట్ట ఇవన్నీ నాకెందుకు. నా డ్యూటీ ఎంతవరకు అంతవరకు. ఎప్పుడైనా మంగళాయన పని మంగళాయన చేయాలా, కుమ్మరాయన పని కుమ్మరాయన చేయాలా, వడ్రంగి పని వడ్రంగి చేయాలి.
అంతేగాని కమ్మరాయన పని కుమ్మరాయన చేస్తే సంకరానికి వద్దు. అందుకని మనకొద్దు అనవసరమైన వాటిల్లో ఎప్పుడు బాబు చేయబట్టి. సో మీరు ఎన్నో క్యారెక్టర్లు చేస్తున్నారు ఇప్పటి వరకు కాబట్టి, ఇంకా నేను ఒక క్యారెక్టర్ చేయలేదు అనుకున్నటువంటిది ఏదైనా ఇప్పటి వరకు ఉందా? ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు? ఏమండి, క్యారెక్టర్లు ఎప్పుడు కొత్తగా పుడుతూనే ఉంటాయి. ఏదో ఇక నేను మొత్తం భూమి మీద ఉన్నాను ఇప్పుడు ఎంతమంది ఎంత జనాభా ఉందో అన్ని క్యారెక్టర్లు నేను వేయలేను కదా, వేయలేదు కదా, ఇంకా ఉండుండొచ్చు. కొన్ని మేము ఎక్కడన్నా జనంలో చూసే కొన్ని పడతాం, చాలా సినిమాల్లో పెట్టినాం అట్లా. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క క్యారెక్టర్ చూసుకోండి మీరు, ఫేసుల దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్ కనుక కొత్త క్యారెక్టర్లు జనాభా ఎంతమంది ఉన్నారో అన్ని ఉన్నాయి. అన్నిట్లోంచి ఇప్పుడు నేను చేసినవి తీసేస్తే ఇంకా కొన్ని వేలు ఉంటాయి, లక్షలు ఉంటాయి, కోట్లు ఉంటాయి. సో కొత్త వాళ్ళకు కూడా మీరు అవకాశం ఇస్తారు అంటే మీ క్యారెక్టర్ నచ్చితే? కొత్త పాత ఏం లేదు, మేము ఎక్కువ కొత్త వాళ్ళ సినిమాలే ఒప్పుకునేదండి. చిన్న సినిమాలనే ఎప్పుడు ఒప్పుకునేది. మా హిట్లు కూడా చిన్న సినిమాలే ఎక్కువ. నేను కానీ కోటగారు కానీ బ్రహ్మానంద్ మేమంతా కూడా మాకు కొత్త సినిమా పాత సినిమా ఏం లేదండి, క్యారెక్టర్ అంతే తప్ప ఏది పడితే క్యారెక్టర్లు మేము వేయలేదు. కొంచెం ఏదైనా దీన్ని ఇట్లా మార్చొచ్చు అని మాకు మేమే డిసైడ్ చేసుకునేది, మేమే చూస్ చేసుకునేది అంతే తప్ప అప్పుడు కూడా రోజుకు 6 షూటింగ్లు చేసేది, అంటే 6 క్యారెక్టర్ పర్ డే. అప్పుడు కూడా ఆ 6 క్యారెక్టర్లు పర్ డే చేస్తూ కూడా మళ్ళీ సెలక్షన్ ఉండేది. అట్లా ఎన్ని సినిమాలు, ఒక్కరోజు 6 షూటింగ్లు అంటే అట్లా 15-16 సంవత్సరాలు తమాషాగా. రౌండ్ ద క్లాక్ తెల్లవారుజామున 4 to 6 6వ షిఫ్ట్, 7 o'clock మళ్ళీ ఇంకొక షూటింగ్లు ఉండాలి, మార్నింగ్ షూటింగ్, మళ్ళీ బిజీ 7 నుంచి మళ్ళీ 6 షూటింగ్లు పర్ డే. అట్లా చేసినా కూడా ఒక సినిమాకి ఒక క్యారెక్టర్ సంబంధాలు లేకుండానే ఉంటాయి చూడండి. చేసినామంట అప్పుడు కూడా ఏ జబ్బులు రాలే, ఏ రోగాలు రాలే. కానీ మొన్న కొంచెం రఫ్గా చేయటం వల్ల కొద్దిగా అది కూడా రెస్ట్ తీసుకోమంటే తీసుకోలేదు, అది కూడా మన తప్పే. సో ఇప్పుడు మీరు ఒక 6 నెలలుగా సైలెంట్గా ఉన్నా అని చెప్పారు కాబట్టి, మీకు పర్సనల్ లైఫ్ అంటే ఇప్పుడు మీరు ఫ్యామిలీతో చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు కాబట్టి మీకు ఎంటర్టైన్మెంట్ ఏంటి మీరు పర్సనల్గా? ఇప్పుడు ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, మీరు అడిగే క్వశ్చన్లు కానీ ఇదే ఎంటర్టైన్మెంట్. మేము ఎక్కడున్నా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇంట్లో ఉన్న గట్లనే ఉంటుంది, బయట ఉన్న గట్లనే ఉంటుంది. అంటే ఏం హాబీస్ అండి? ఇంట్లో విషయాలు బయట చెప్తాం, ఇంకా ఇంట్లోనే, బయటనే, బజార్లోనే, బాయ్ ఫ్రెండ్ దగ్గర బాయ్ ఫ్రెండే, అంతే తప్ప ఆడిదే చీడ మాకు అది అలవాట్లు లేవు. వాడి వీడి దగ్గర చెప్పే అలవాట్లు కూడా మాకు లేవు. మాదేదో మేమే కనుక అవి ఎప్పుడు జోవియల్గానే ఉంటాం, ఎప్పుడు జోవియల్గా. మేము దేన్నిగా కూడా మేము సీరియస్గా తీసుకోలేదు ఇప్పటిదాకా. కొన్ని ఉంటాయి సీరియస్గా తీసుకోవాల్సినవి కూడా ఉంటాయి, అది మా వరకే. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికో, ఎదుటి వాళ్ళని ఏడిపించడానికో, లేకపోతే ఎదుటి వాళ్ళని హట్టు చేయటానికో మేము దేన్ని యూజ్ చేసుకోలేదు. మాది మేమే, సంతోషం మాదే, దుఃఖం మాదే, అది మా వరకే తప్ప మా ఇంట్లో కూడా ఎవరికి కనీసం అంటించను కూడా అంటించలేదు. మాది మేమే అనుభవిస్తాం, మాది మేమే ఎంజాయ్ చేస్తాం, అట్లా ఉన్నాం. మరి ఎందుకో. సో ప్రజెంట్ ఉన్నటువంటి సినిమా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు, ఈ తొక్కిసలాటలు, ఇలాంటి ఇష్యూస్ గురించి సినిమా వ్యక్తిగా మీరేం చెప్తారు? ఇప్పుడు నేను వస్తుంటే 10 మంది అడ్డం వచ్చారు, నేను రమ్మన్నా, పిలిచిందా దాయి అని, పొండి అక్కడికి పోండి, ఆడ తొక్కుతారు, సావచ్చు 2-3 అంటారా? వచ్చేటోళ్ళం కూడా ఉండాలి. సో హెవీ ట్రాఫిక్లో బండి కూడా పోతుంటారు, దీన్ని గుద్దుదామా, దాన్ని గుద్దుదామా, దీన్ని గుద్దుకొని చచ్చిపోదామా, దాన్ని గుద్దుకొని చచ్చిపోదాం అని అనుకుంటాడా? దేనికి ఎవడు బాధ్యుడు కాదు, ఎవడికి వాడే బాధ్యుడు, అది నేను అనుకుంటాను. ఇక టికెట్లు పెంచుడు గించుడు గవర్నమెంట్ ఏమనుకుంటే అది జరుగుతుంది. ఒక ఆయన మాట్లాడుతుంటే విన్నాను, ఇంతటి అజ్ఞానులు కూడా ఉంటారా ప్రజల్లో, ప్రజాప్రతినిధులలో అనుకున్నాను. సినిమా ఇండస్ట్రీ అనగానే సినిమాల్లో అందరూ కోటీశ్వరులే అని భ్రమపడితే వాళ్ళ కర్మ. కానీ సినిమా అంటే
24 క్రాఫ్ట్స్, 24 డిపార్ట్మెంట్లు కలిస్తే సినిమా. ఒకటి నటుల డిపార్ట్మెంట్, ఒకటి డైరెక్టర్ల డిపార్ట్మెంట్, ఒకటి ప్రొడ్యూసర్ల డిపార్ట్మెంట్, ఒకటి డ్యాన్సర్ల డిపార్ట్మెంట్, ఒకటి ఫైటర్ల డిపార్ట్మెంట్, ఒకటి ప్రొడక్షన్ టైలర్ల ఇట్లా 24 క్రాఫ్ట్స్. ఈ 24 క్రాఫ్ట్స్లో ఆ అజ్ఞానంలో ఎవరైనా ఉంటే వినాలి. కొన్ని లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సినిమా పనికే పనికొస్తారు. కాస్ట్యూమర్ ఉంటాడు, బయట కుట్టడానికి పనికిరాడు, సినిమాకు కుట్టడమే అలవాటు. ఒక డాన్సర్ ఉంటాడు, డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు, సినిమాలకే డ్యాన్స్ మాస్టర్. ఇప్పుడు పోయి ఏమన్నా ఆ రోడ్డు మీద ఉండి రండి నేను డ్యాన్స్ మాస్టర్, డ్యాన్స్ నేర్పుతా చేద్దాం అంటాడా? డ్యాన్స్ మాస్టర్ కానీ డ్యాన్సర్లు కానీ సినిమాకే పనికొస్తారు. లైట్ బాయ్స్ ఉంటారు, వాళ్ళు సినిమాకే పనికొస్తారు. ఫైటర్స్ ఉంటారు, నాంపల్లిలోనో లేకపోతే కోటిలోనో లేకపోతే ఇక్కడ ఫిల్మ్ నగర్లోనో ఫైటింగ్ చేద్దాం కుదురుదా? వాళ్ళు సినిమా ఫైట్స్కే పనికొస్తారు. వీళ్ళంతా కోటీశ్వర్లు గారు, డైలీ వేజ్ కూలీలు. జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, ఎన్ని వేల మంది ఉన్నారు. పెళ్ళిళ్ళకు పేరెంటాలకు పోతారా? మేము జూనియర్ ఆర్టిస్టులు వచ్చినామని వాళ్ళు ఇస్తారా కూలీ? రోజుకింత. ఒక సినిమా ఒక ప్రొడ్యూసరు మినిమం 500-600 నుంచి 1000 మందికి భోజనం పెట్టారు. వీళ్ళందరుగా కూడా డైలీ వేజ్. ఆ సినిమాలో నటించి హీరోల్లో కూడా అందరు హీరోలు కోటీశ్వర్లు గారు. కానీ అందరూ కోటీశ్వరులే. అబ్బబ్బబ్బబ్బబ్బ వాళ్ళు ఎన్న నిండా కోట్లు నిండారు. ఇప్పటి పాపని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని. స్వచ్ఛందంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది సినిమా నటులే. ఈ పొలిటికల్ లీడర్స్ వీళ్ళంతా దొంగతనంగా బ్లాక్ మనీ, వాణ్ణి ముంచింది వీణ్ణి ముంచింది, భూములు అమ్ముకున్నది, ఇవన్నీ దాచుకునేది వాళ్ళే, ఆ మాట్లాడేటోళ్ళే. సినిమా వాళ్ళు సినిమా పని. మేము ఆనందాన్ని పంచుతాం, ఆనందింపజేస్తాం. మీ వల్ల ఇద్దా కా? నువ్వు నిలబడి రోడ్డు ఏమిటి? నిన్ను కుక్కలు కూడా చూడవు, మనుషులు నేను గుర్తే పట్టరు అసలు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూరగాయలు కొంటాను బొమ్మనండి, బాబు మూలంగా నేను కూడా పోతావు సంచి పట్టుకొని. అరే ఈయన ఫలానా ఆఫీసర్ అంటారా? గుర్తుపడతారా? కానీ మమ్మల్ని గుర్తుపడతారు. మా అదృష్టం, మిమ్మల్ని నవ్వించినాం కనుక, మిమ్మల్ని ఆనందపరిచినాం కనుక. కానీ మమ్మల్ని పట్టుకొని సినిమా వాళ్ళు కోటీశ్వరులు కొత్తగానే వస్తాయి. కష్టపడతాం మేము కూడా. మీరు కష్టం లేకుండా సంపాదించేది మీరే. ఇట్లా బాగేటోళ్ళే. ఫ్రీగా కోటీశ్వర్లు కావాలని వాడిని వీడిని ముంచి అయ్యేది వాళ్ళే అడ్డం మాట్లాడి వాళ్ళే సినిమా టికెట్లు పెంచి. ఎవరు పెంచమన్నారు? ఎవరు దించరు? మేము అడిగినామా? పాపమోని అడిగిండా, బ్రహ్మానందం అడిగిండా, కోడ అడిగిందా? మా అమ్మ సినిమా వాళ్ళు గోరని. మాది సపరేటు జాత, మాదేమని అందరినీ ఆనందింపజేసే ఆ అదృష్టం దేవుడిచ్చాడు మాకు. అందుకనే రాజ్ కపూర్ గారి సినిమాలో ఒక పాట, నాకు ఆ పాట విన్నప్పుడల్లా నాకు సంతోషం కాదు, కళ్ళల్లో నీళ్లు కూడా వస్తాయి. ఆ పాటలో రాజ్ కపూర్ గారు నిజంగా రాసిన రైటరు. సజ్జన్ రే జూట్ మత్ బోల్ ఖుదా కే పాస్ జానా హై అని ఒక పాట ఉంటుందండి. దాంట్లో ఒక చరణం, కల్ హో నహో, రేపంటూ ఉంటుందో ఉండదో, కల్ ఖేల్ మే హమ్ హో నహో గర్దిష్ కి తారే రహేంగే సదా. రేపటి ఆటలో మనందరిది ఆటే. ఈ ఆటలో మీరు యాంకర్, నేను ఆర్టిస్ట్, ఆయన కెమెరామెన్, ఈయన ఇది ఆటే. ఈ జన్మ కల్ ఖేల్మే. రేపటి ఆటలో నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ గర్దిష్కి తారే రహేంగేస్తుందా. తారే అంటే ఎవరు? మేమే. ఎప్పటికీ మా సినిమాలు మేము నవ్వించినవి, మేము చేసినవి మరవరానివి. మేము వెలుగుతూనే ఉంటాం. హరికిమాలను ఎన్ని అనుకుంటే మేము 10 మందికి అన్నం పెట్టింది మేమే, 10 మందికి చదివించింది మేమే. మేము కాకపోతే మేము చెప్పుకో. నేను 800 పెళ్ళిళ్ళు చేశాను, ఎంతమందిని చదివించాను, ఇంకా చదువుకుంటూ ఉన్నారు నా పేరు. ఎన్ని ఉద్యోగాలు ఇప్పించాను. లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మంత్రిని,
కొన్ని వేల మంది భార్యాబిడ్డలతో సంతోషంగా ఉన్నారు. పాపం అనిపించండి మాకు ఈ ఉద్యోగం. ఎంతమందిని కాపాడాం మేము డబ్బులు ఇచ్చి వైద్యాలు చేపించి. కానీ మేము ఎవడి సొమ్ము దెబ్బలా, ఎవడి దగ్గర రూపాయలు లంచం తీసుకోవాలా, అబద్ధాలు ఆడి సంపాదించాలా, భూ కబ్జాలు పెట్టి సంపాదించాలి. కానీ సినిమా వాళ్ళు వాళ్ళకేం వాళ్ళు కష్టపడేటోళ్ళే సినిమా వాళ్ళంతా. ఏదో అదృష్టం కొందరు, ఒక 4-5 హీరోలు. ఇక హీరోయిన్ అంటే రోజుకొక హీరోయిన్ వస్తుంది. ఇప్పుడు ఏ హీరోయిన్ ఎవరో ఏవో తెలియదు. గత రోజుల్లో ఒక జమున గారు, ఒక సావిత్రి గారి దగ్గర నుంచి తీసుకుంటే ఒక రమ్మక్క, వీళ్ళంతగా కూడా ఒక వెలుగు వెలిగిన వాళ్ళు ఇప్పటికీ వెలుగునే ఉంటారు, ఎప్పటికీ వెలుగుతూనే ఉంటారు. అది మా జాతి. మమ్మల్ని పట్టుకొని సినిమాని నీ ఊరిలోనే నిన్నెవడు కాండు, నీ పక్కింటోడే నిన్ను కాండ్రు. నువ్వు సినిమా వాళ్ళ గురించి మాట్లాడి మేమంటే ఉత్తగానే వస్తాయా మాకు? ఎవడు జేబులో నుంచి దొబ్బుతామా, జేబులు కట్ చేస్తామా? మా సినిమాలు చూడటానికి వస్తారు. అవును, వాళ్ళు రావాలి, సంతోషపడాలనేగా దేవుడు మాకు ఇది ఆ నవ్విచ్చే విద్య పెట్టాడు మాకు. అట్లనే మేము ఎవడు జేబులు కొట్టట్లేదే, ఆ కళ్ళు మూసుకొని గబక్కన మేము జేబులో తీసుకోవట్లేదే. మీరు టికెట్లు పెంచితే మాకేంటి, పెంచకపోతే మాకేంటి, అసలు టికెట్ ఫ్రీగానే చూపిస్తే మాకేంటి, గవర్నమెంటు ఈ చేతిలో ఉంది, మీరు చూపించండి ఫ్రీగా. ప్రొడ్యూసర్ అనేవాడు వేళ్ల మీద లెక్క పెట్టే ప్రొడ్యూసర్ తప్ప, వేళ్ల మీద ఒక రామనాయుడు గారు, ఇప్పుడు సరే లేటెస్ట్ ఒక దిల్ రాజు గారు, ఒక 4-5 తప్ప మిగతా వాళ్ళు ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ సినిమా తీసేవాడైనా వడ్డీలకు డబ్బు తెచ్చి సినిమాలు తీస్తారు. వినవయా, వడ్డీలకు డబ్బులు తెచ్చి పుస్తెల తాళ్ళు కుదవబెట్టి సినిమా మీద మక్కువతో, సినిమా నేను తీయాలి, మంచి మెసేజ్ అందించాలని సినిమాలు తీస్తారు. వాళ్ళు అమ్ముకునే కాడ బేరం సరిగా రాక, సినిమా సరిగా ఆడక నష్టపోయే వాళ్ళు 100లో ఉంటారు. హిట్ అయ్యే సినిమాలు కొన్నే ఉంటాయి. ఇప్పుడు ఈ సంక్రాంతికే పోటీలు పడ్డారు. వచ్చినాయి 6 సినిమాలు ఏమొచ్చినాయి, 6 కోట్లు సూపర్ హిట్లేనా, 1, 2 ఇట్లుంటాయి. దానికి అన్ని సినిమాలు కోట్లే, అందరు ప్రొడ్యూసర్లు కోట్లే, అందరు యాక్టర్లు కోట్లే. వారిని సంసారంలో నాయన అబ్బా, సినిమా వాళ్ళు సినిమా. సో ఇంకా మళ్ళీ ప్రేక్షకుల్ని ఆనందింపజేయడానికి త్వరలో రాబోతున్నారు, అండ్ ప్రజలకు సేవ చేయడానికి కూడా. ఎందుకంటే లేబర్ మినిస్టర్గా మీరు చేసి చాలా ఇది చేశారు. మళ్ళీ ఎప్పుడు కంబ్యాక్ ఇస్తున్నారు, ఇది ఒక్కటి చెప్పండి సార్. అంటే నా ఇష్టం కాదండి, ఎలక్షన్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడు నేను రెడీ. మొన్న బీజేపీ వాళ్ళు టికెట్లు అమ్ముకున్నారు కనుక, లేకుంటే ఇప్పుడు ఎంపీగా ఉండేవాడిని. నాకు ఎంపీ టికెట్ ఇస్తానని ఇవ్వలేదు, 2 సార్లు ఇవ్వలేదు. అంటే ఆ 5 సంవత్సరాలు ఇవ్వలేదు, మళ్ళీ పార్టీకే వాడుకున్నారు. వాళ్ళ వల్లనే ఈ రోడ్ షోలు చేసి 12 రాష్ట్రాలు తిప్పారు. ఈ బ్యాక్ పెయిన్ ఇవన్నీ వచ్చినాయి. ఆ రోడ్ షోలు ఆ బండి మీద ఎక్కిస్తే పోతూనే ఉంటుంది. మార్నింగ్ ఎక్కితే ఎప్పుడు సాయంత్రం దిగేది, పోతూనే ఉంటుంది. అది ఎత్తేసి నిలబడి ఉంటాం కదా, ఆ బ్యాక్ పెయిన్ అవన్నీ వచ్చినాయి, మెడ ఇవన్నీ వచ్చినాయి. అంటే వాళ్ళ పుణ్యమాని. టికెట్ మాత్రం పోయినసారి వేయలే, ఈసారి కూడా వేయలే. అంటే 10 సంవత్సరాలు అటు నటనకు దూరం అయ్యాను, ఇటు రాజకీయంగా దూరం అయ్యాను. అందుకనే ఇవ్వకపోతే పార్టీ మారడం కరెక్టేనా సార్? అది ఎవరిష్టం వాళ్ళదండి, ప్రజలు కోరుకున్నది. పార్టీ నువ్వు సొంతంగా మారవు. నిన్ను అభిమానించే వాళ్ళు మా దగ్గర మాతో ఉంటావా ఉండవని అంటారు. అది ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ ఉంది, నేను అక్కడ 3 సార్లు ఎమ్మెల్యేని. అందరూ వస్తావా రావా అని నా నియోజకవర్గం మొత్తం, నన్ను అభిమానించే నా వర్గం మొత్తం పోదంపా అని నన్ను చేయబట్టి ఏడ్చుకుపోయారు. అన్నమాట వినాలి, ఎందుకంటే గెలిపించేది వాళ్ళే కదా కార్యకర్తలు. సొంతంగా నువ్వు ఉక్కిన సంచి పట్టుకొని పో, నీ ఎమ్మటి ఎవడు రాడు. కనుక అలాంటప్పుడు పార్టీలు మారటం మాత్రం కార్యకర్తల ఫోర్స్, నీ అనుంగు వర్గం ఫోర్స్ ఉంటుందండి. నేనే పార్టీలు మారలేదు, నేనైతే మారలేదు. ఎందుకంటే టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ బీజేపీ ఒకటే, ఇప్పుడు కూడా టీడీపీ బీజేపీ ఒకటే. ఎన్టీ రామారావు గారు టీడీపీ బీజేపీ ఒకటని మిత్రపక్షం అని పెట్టి పార్టీ పెట్టారు, టీడీపీ పార్టీ. అప్పటి నుంచి టీడీపీ బీజేపీ ఒకటే.
టీడీపీలోనే పుట్టిండి కేసీఆర్ గారు. టీఆర్ఎస్ టీడీపీ ఒకటే. ఎన్టీ రామారావు గారి పేరేంటి? తారక రామారావు. అవును. కేసీఆర్ గారి కొడుకు పేరేంటి? తారక రామారావు. తారక రామారావు. ఎందుకు పెట్టుకున్నాడు? ఎన్టీ రామారావు గారు అభిమాని కాదు. ఎన్టీ రామారావు గారు ఆయనకు అవకాశం ఇచ్చారు. ప్రజాశాంతి ఒక 1 month. ఎవరన్నారు? ప్రజాశాంతి ఆడేదో పిలిస్తే పోయిందండి. ఇదేదో టీ తాగడానికి రా, చాలా సంవత్సరాలు అయింది నేను చూడక. నేను మొన్ననే వచ్చిన అమెరికా నుంచి అని పోతే వాడు ముందే ప్రెస్ అంతా అరేంజ్ చేసుకొని ఓకే వాడంతా డ్రామా ఆడాడు. ఆయన స్టైల్. ఆయన స్టైల్ అంటే వాడిని పిచ్చోడు అంటారు, నన్ను పిచ్చోడు అంటారా ఏమి? కనుక నేనే పోయి ఆ టికెట్ మీద ఏదో పొడి చేసి వాడు వాల్ పోస్టర్లు వేసి నేనేం చేయలేదే. సరదాగా నేనేదో పోతే వాడు మొత్తం ప్రెస్ అరేంజ్ చేసి పెట్టుకున్నాడు అతను. అది అతని బ్యాడ్ లక్, అతని కర్మ. నేను పోయి అట్ట పార్టీ తరఫున పోటీ చేసి ఉంటే నేను పార్టీలోకి పోయినాను. అంటే ఛాయ్ తాగటానికి పోతే కూడా ఆ పార్టీలో చేరినట్టేనా? కాదు. కానీ వాళ్ళ బ్రదర్ నా బాగా క్లోజ్ ఫ్రెండ్. మా ఇంటి పక్కనే ఇల్లు. నేను చాలా కూడా ఇప్పటికీ వాళ్ళ వదిన గారు మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాం. సరే క్రిస్టియన్ కాబట్టి వాళ్ళ బ్రదరు మేమంతా కలిసి ఉన్నాం. నేను క్రిస్టియన్ కనుక వాళ్ళు మా మిస్సెస్ వాళ్ళ మిస్సెస్ అంతా కలిసి మనిషి కాదు, అటు సంస్కారి కాదు. కనుక కొందరు గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మంచి, కొందరు గురించి ఎంత మాట్లాడకపోతే అంత మంచి. ఈ క్యాండిడేట్ అలాంటి క్యాండిడేట్ మన కనుక మనకు వద్దు. ఓకే సార్, మీరు ఎంత అలసిపోయినా, బ్యాక్ పెయిన్ ఉన్నా అండ్ ప్రశాంతంగా 6 నెలల నుంచి గడుపుతున్న టైంని మాకు కేటాయించి ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఇది కామెడీ లెజెండ్ బాబు మోహన్ గారు చెప్పినటువంటి విషయాలు. స్టే ట్యూన్ టు సత్యాగ్రహి.